మీ అందమైన ప్రయాణం ప్రారంభించండి. 49 మీ తల్లిదండ్రులు కావాలనే కలలను సాకారం చేయడానికి సహాయపడుతుంది. నమస్కారం అండి. నేను డాక్టర్ మోహ శ్రీనివాస్ మాట్లాడుతున్నానండి. ఎండాకాలం వచ్చింది. మీరు రోడ్డు మీదకి వెళ్తే సరే, రోడ్డుకి అవతల ఇవతల కూడా మనని ఎంతో ఊరిస్తూ మామిడి పళ్ళు ప్రత్యక్షం. రోడ్డు మొత్తం కూడా మామిడి పళ్ళే పెట్టి ఉంటున్నాయి హైదరాబాద్లో అయితే. ఇంకా వేరే పండే దొరకట్లేదు కొందామన్నా కూడా. సో మరి అందరూ మామిడి పళ్ళు తినొచ్చా? షుగర్ ఉన్న వాళ్ళు తినకూడదా? తినాలంటే ఎలా తినాలి అనేటటువంటి అంశం గురించి వాళ్ళు మాట్లాడదాం. షుగర్ ఉన్న వాళ్ళు మామిడి పండు తినాలంటే ఎలా తినాలి అనేటటువంటి అంశం గురించి ఒక 5 నిమిషాలు మీకు చెప్తారు. మామిడి పండు తీపిగా ఉన్నప్పటికీ మనం అనుకున్నంత చెడ్డ పండేమీ కాదు అని ఎవరు చెప్తున్నారు? సైన్స్ చెప్తారు. సో గ్లైసెమిక్ ఇండెక్స్ అనేటటువంటి ఒక పరీక్ష చేయగా, గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే అర్థం ఏంటంటే మీరు ఒక పదార్థం తిన్నప్పుడు మీ షుగరు ఎంత ఫాస్ట్గా పెరుగుతుంది అనేటటువంటిది. అన్నిటికంటే స్టాండర్డ్ ఏంటి? గ్లూకోజ్ తినగానే ఇమీడియట్గా రక్తంలో షుగరు గ్లూకోజ్ బాగా పెరిగిపోతుంది. దీన్ని మనం ఒక స్టాండర్డ్గా తీసుకుని మిగతా చూస్తారు. ఇప్పుడు గ్లూకోజ్ 100 అనుకోండి, 50 కంటే తక్కువ ఉన్నట్లయితే అది సేఫ్ ఫుడ్. మరి మామిడి పండు ఎక్కడ ఉంది అంటే అది కరెక్ట్గా అంచు మీద కూర్చుని ఉంది 51. అంటే ఏమిటి? అంత డేంజర్ కాదు, తినవచ్చు, కానీ ఎలా తినాలో తెలుసుకోవాలి. సో షుగర్ ఉన్న వాళ్ళైనా సరే మామిడి పండు తినేటప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమిటి అంటే, ముందు మీకు మామిడి పండు ఎంత ఇష్టం ఉన్నా కాస్త నియంత్రించడం నేర్చుకోవాలి. సో పొద్దున్నే లేచి ఖాళీ కడుపున మామిడి పండు తినడం మంచిది కాదు. ఫస్ట్ మామిడి పండు తినేటప్పుడు అది ఒక స్నాక్ లాగా తినాలి, అన్నంతో కలిపి తినకూడదు. ఎందుకు? మామిడి పండు వల్ల షుగర్ పెరుగుతుంది, అన్నం వల్ల కూడా షుగర్ పెరుగుతుంది. సో అన్నంతో కలిపి తిన్నట్లయితే పెరిగే షుగర్ డబుల్ అయిపోతుంది. సో అది ఒక స్నాక్ లాగా, అంటే ఇప్పుడు పొద్దున్న టిఫిన్కో మధ్యాహ్నం అన్నానికి మధ్యలో, లేకపోతే ఇంకా బెటర్ ఏంటంటే మధ్యాహ్నం అన్నానికి రాత్రి భోజనానికి మధ్యలో 4కి 5కి అట్లా ఒక స్నాక్ లాగా తినడం ఉత్తమం. అది కూడా ఎంత తినాలి అనేటప్పుడు కూడా చూసుకోవాలి. మామిడి పండు ఇష్టం కదా అని చెప్పేసి ఒక రసం పండు మొత్తం లాగించేయడము, ఒక పెద్ద బంగినపల్లి మామిడి పండు మొత్తం తినేయడము అనేది మీకు అంత మంచిది కాదు. అది ఇప్పుడు ఒక రకంగా చెప్పాలి, అంత ముందులా కాదు. ఇప్పుడు ఏంటంటే ప్రతి పండు కేజీల లెక్కన ఇస్తున్నారు మీకు. సో కేజీ లెక్కన ఇచ్చినట్లయితే అరకప్పు అంటే 500 గ్రాముల కంటే మించినటువంటి మామిడి పండు తినకండి. ఇంకా బెటర్ ఏంటంటే 100 గ్రాముల దాకా రుచి కోసం మామిడి పండు తినడం సేఫర్. 500 గ్రాములు దాటకుండా చూసుకోండి రోజంతా కలిపి. తినేటప్పుడు 100 గ్రాముల కంటే ఎక్కువ తినకండి. ఆ తినేది ఎలాగ తినాలి? నెక్స్ట్, ఇప్పుడు మీరు పండు కొనుక్కోకుండా ఇంట్లో కాకుండా బయట వెళ్ళారనుకోండి, లేదా కొంతమంది ఇంట్లో అన్నా సరే మామిడి పండుతో షేక్ లాగా చేస్తారు. అంటే మామిడి పండులో ఉన్నటువంటి రసం తీసేసి, దాంట్లో పీచును తీసేసి, దాంట్లో పాలేసి, చక్కెర వేసి, దాన్ని గ్రైండర్లో పెట్టి ఒక రుచికరమైన బాగా తీయగా ఉన్న ఒక షేక్ లాగా చేస్తారు. అట్లాంటివి కొంచెం అంత మంచిది కాదు. ఎందువల్లంటే మామిడి పండులో ఉన్నదే, మామిడి పండులో ప్రొటెక్షన్ మెకానిజం ప్రకృతి మాత పెట్టింది దాంట్లో. అదేమిటి? దాని పీచు, దాని తొక్క. ఇవేమిటి? మామిడి పండులో ఉన్నటువంటి తీపి రక్తంలో వెంటనే పెరగకుండా మెల్లగా పెరగడానికి అది మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసేటటువంటి ప్రొటెక్షన్ మెకానిజం. సో మీరు రసం తిన్నట్లయితే పీచుతో సహా తినండి. ఒకవేళ బంగినపల్లి తిన్నట్లయితే తొక్కతో సహా తినే ప్రయత్నం చేయండి. మరీ పండుగ ఉండేవి తినకండి. కొంచెం పచ్చిగా పండుగ ఉండేటట్టు తినడం అయితే బెటరు. మామిడి పండు అన్నం తర్వాత తినకూడదని చెప్పాను కదా, మరి దేంతో పాటు తినొచ్చు. ఇప్పుడు కాదు, పూర్వకాలం చూసేవాడిని చాలామంది ఏం చేస్తారంటే మజ్జిగ అన్నంలో మామిడి పండు తింటూ ఉంటారు. సో అన్నం కాకుండా ఒట్టి మజ్జిగ కానీ పెరుగులో కానీ మామిడి పండు వేసుకుని తినడం ఎంతో అంటే మంచిది. ఎందువల్ల? మామిడి పండు యొక్క తీపిదనానికి ఇది మజ్జిగ పెరుగు అనేటటువంటిది పొలదైతే ఇంకా మంచిది. అది అడ్డుకట్ట వేస్తుంది అన్నమాట. అది స్లోగా రక్తం పెరిగేటట్టుగా అది చూసి మిమ్మల్ని కాపాడుతుంది. సో మజ్జిగలోనూ పెరుగులోనూ మామిడి పండు ముక్కలు వేసుకొని తినడం ఎంతో మంచిది, రుచికరమైనది కూడా. సో ఇవి జాగ్రత్తలు. మామిడి పండు గురించి నేను అంతకంటే దాని గుణగణాలను చెప్పక్కర్లా. మామిడి పండులో అత్యధికమైనటువంటి వైటమిన్ సి ఉంటుంది, వైటమిన్ ఏ ఉంటుంది, వైటమిన్ ఈ ఉంటుంది. ఈ 3 కూడా శరీరానికి రోగ నిరోధక శక్తి పెంచి శరీరాన్ని కాపాడుతాయి, దాంట్లో అనుమానం లేదు. మామిడి పండులో అన్ని మంచి గుణాలే, ఒక్క తీపి తప్ప. సో ఆ తీపి కూడా ఎలాగ మనం జాగ్రత్త పడి తినడం ద్వారా మనం షుగర్ పెరగకుండా కాపాడుకోవచ్చు అనేటటువంటి ఒక అంశం గురించి వాళ్ళు చెప్పడం జరిగింది. సో తినేటప్పుడు నేను చెప్పినటువంటి జాగ్రత్తలు తీసుకోండి. మజ్జిగతో తినండి, ఖాళీ కడుపును తినకండి, అన్నంతో పాటు తినకండి. తినేటప్పుడు కాస్త మిమ్మల్ని నియంత్రించుకోండి. 100 గ్రాములు తడవకి
100 గ్రాముల కప్పులో తింటూ ఉంటే ప్రయత్నం చేయండి. పీచు పారేయకండి. దాన్ని మిల్క్ షేక్లు అట్లాంటివి చేసుకోకుండా పండుగా తిన్నట్లయితే ఇంకా మీకు ప్రొటెక్షన్ ఉంటుందండి. నమస్కారం.